ప్రణాళిక ప్రకారం మేము ఎలా నడుచుకోవాలన్న సత్యాన్నైనా మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మేము ఈ లోకంలోకి వచ్చామంటే మీ యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని మేము గుర్తెరుగుతూ సహాయం చేయండి ఆయన. మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి ఆయన. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన మీకు ఇష్టం లేని గుణాలన్నీ తీసివేసి ప్రభా ఆయన మీకు సాక్షులుగా జీవించుకుని ఆయన ఆ నిత్య రాజ్యంలో ప్రభావ వారసులుగా చేరుకుని ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది ఎవరి బిడ్డలు కూడా ఉన్నారు నాయన. ప్రతి ఎవరి బిడ్డను మీరు దర్శించినందుకు స్తోత్రం. మీరు ఇంకా మాట్లాడండి నాయన. వారి హృదయాన్ని వారు పరిశీలించుకుంటండి. వారు ఎవరి కోసం కాదు ప్రభావ మీకోసమే లోకంలో జీవించుకుని సహాయం చేయండి. మీరు నాయన లోకంలో పంపించారంటే పోషణ అడ్డుగా మీరున్నారు కనుక నాయన ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడి వారు జీవించడానికి సహాయం చేయమని వారికి వచ్చిందండి. ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి అయ్యా. మీరే మాట్లాడండి నాయన. ఈ వారం అంతా ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మధ్య చేస్తున్న ప్రతి కార్యాన్ని మేము పరచుకుంటున్నాం ఆయన. ఆయన దృష్టి పెడుతున్న నగరాల్లో మేము చిక్కుపడుతున్నాం ఆయన. మీరే మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ప్రారంభించున్నాము. యేసు నీకే స్తుతి స్తోత్రం నాయన. బిడ్డలు నాయన ప్రేమతో తెచ్చి నీకు ఆనుకొని దీవించండి. చేయి సాపి ఇచ్చి ఉంటుండగా ప్రభా వారికి రెట్టింపు ఆశీర్వచనం మీరు దయచేయమని ప్రతిపాడుకొచ్చున్నారు తండ్రి. దేని వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. ఎవరైనా వారి స్థితుల్లో కూడా ఉన్నట్టయితే ప్రభా వాటి వారిని కూడా మీరే దీవించి వారి గుప్పెలు మీరు నింపమని ప్రతిపాడుకొచ్చున్నాం. ఉద్యోగాల కోసం చూస్తున్న బిడ్డలందరికీ నాయన శుభకరమైన ఆనవాళ్ళని మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ అవసరం నిమిత్తం బిడ్డలు ఇచ్చారో అన్నిట్లో మీ యొక్క మహిమను ప్రభావానికి కనబర్చి ఆయన ధన్యకరమైన జీవితాలతో ప్రభా వారి ముందు సాగులకు మీరే సహాయం చేసి మహిమ పొందమని ఆయన కూడా ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆయన జీవరత్నంగా విషయంలో మీరు చేస్తున్న మేలు నిమిత్తం ఇస్తుంటాం ప్రభా. దగ్గర వృద్ధులను చంటి బిడ్డలను యవనస్తులను టీనేజర్స్ ప్రభా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకోవచ్చు. నీ సేవకులు ప్రభాకుడు ఆయన మందిరంలో వాడపడుచుని ఎవరి బిడ్డలందరినీ కూడా ఒక్కసారి మీ చేతులకు అప్పగించుకోవచ్చు. నీ పరిశుద్ధ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని త్వరగా నన్ను యేసయ్య నామములో మమ్మల్ని బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి.